నేను వచ్చే వారం కడతాను రాకి, మా తమ్ముడు వేసుకుంటాడు జాకీ. మనం కరెక్ట్ గా ఇప్పుడు పుట్టామంటే 2002 22 ఆగస్టు 11:30 రాఖీ పూర్ణిమ రోజు పుట్టాం. నేను పుట్టక ముందు మా నాన్న జాతకం చూపిస్తే ఒక కూతురు ఒక కొడుకు పుడతారని చెప్పారు. చిన్నప్పుడు ఎవడడిగినా చెల్లి కావాలా తమ్ముడు కావాలంటే తమ్ముడు కావాలనే అనేదాన్ని. నేను పుట్టిన 5 సంవత్సరాల తర్వాత ఒకనొక రోజు ఇంట్లో ఒక పెద్ద మహావికల్పం వచ్చింది. వికల్పం పేరు మరేంటో కాదు, మా చెల్లె. అది పుట్టక ముందు నా జీవితానికి సుఖానికి లోటు ఉండేదే కాదు. అబ్బాయి పుట్టలేదు కానీ ఇంట్లో రాక్షసి మాత్రం వచ్చింది. మన సౌకర్యాలు ఎలా ఉండే అంటే అంటే కొత్త బట్టలు, అంటే దోంట్లో పాలు చేసా, అరిస్తే అట్టుపళ్ళు, కేకలు పెడితే కొత్త బొమ్మలు. అది ఇప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో నా జీవితానికి సుఖం సంతోషం 2 పదాలకి తాళం పడిపోయింది. ఇంట్లో గవర్నమెంట్ జాబ్ సౌకర్యాలేమో దానికి, ప్రైవేట్ జాబ్ సౌకర్యాలు నాకు. మనం చదువులో ముద్దైనా నన్నే డాక్టర్ చేయాలని ఇంట్లో వాళ్ళ గోల. అది చదువులో తోపైతే అది ఫ్యాషన్ డిజైనర్ అయిపోయినా ఏం పర్వాలేదు. రాఖీ పండుగ వస్తే పక్కింటి తమ్ముడికి అన్నకి కడదామని చూస్తే తెలివిగా నాకు కట్టేది నా దగ్గర నుంచి డబ్బులు దబ్బడానికి. మేమిద్దరం మళ్ళీ ఎంత కొట్టుకున్నా మా ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా గుమ్మడికాయ పచ్చడే. పైకి చెప్పను కానీ లోపలంటే అది నాకు హల్వా అంత ఇష్టం. ఇంతే నా కష్టాలు. మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు ఏడ్ చేస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.